భారత్లో సృష్టిద్దాం, జాతికి అందిద్దాం, జగతికి అందిద్దాం. ప్రపంచ వినోద కేంద్రంగా దేశం. ఇక వేవ్ సదస్సులో ప్రధాని మోడీ, హాజరైన సినీ వ్యాపార రంగ ప్రముఖులు, వాణిజ్య రంగ ప్రముఖులు. ఇక సంగీతం, సినిమా, గేమింగ్ రంగాల్లో భారత్ ప్రపంచ కేంద్రంగా ఉదయిస్తోందని ప్రధాని మోడీ అన్నారు. భారత్లో ఆరెంజ్ ఎకానమీ, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ అంటారట, దాన్ని పరిణమిల్లుతుందని తెలిపారు. ప్రపంచం కొత్త ధనం కోరుకుంటున్న ఈ తరుణంలో భారత్లో సృష్టిద్దాం, జగతికి అందిద్దామనే నినాదంతో మనం ముందడుగు వేయడానికి ఇదే సరైన తరుణం అని చెప్పారు. దేశంలో తొలిసారిగా ముంబైలో గురువారం ప్రారంభమైన 4 రోజుల వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. ఇవాళ ఇక్కడికి ఏదో ఏపీకి వస్తున్నట్టున్నాడు. అమరావతికి వస్తాం. మనిషి రోబోలా మారకూడదు. మనుషుల జీవితాల్లో మున్ముందు సాంకేతికత మరింత కీలక పాత్ర పోషిస్తుంది. సృజనాత్మక రంగంలో ఉన్నవారు కరుణామయమైన భవిష్యత్తు నిర్మాణం దిశగా కృషి చేయాలి. సంగీతం, నృత్యం, కథా రచన వంటి కళారూపాలు ఇందుకు దోహదపడాలి. మనిషి రోబోలా మారకూడదు. మానవ సమాజ సున్నితత్వాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉంది కదా. ఇప్పుడు ఏఐ ఇది ఎట్లా వస్తున్నాయి, దొడ్డుగా వస్తుంది. ఏదో కొంచెం మారినట్టు రాణి ఇప్పుడు మటుకు రాని తర్వాత చూసుకోవచ్చు. ఇది ఈ డాట్ పెట్టి సన్నది వస్తుంది ఇప్పుడు. రైట్గా ఏఐ ఉంది కదా, ఈ ఇంకొక కొంచెం పెద్దగా పెడదాం. ఈ ఏఐ ఉంది కదా, ఈ ఏఐ ఇప్పుడు మనిషికి ఏం కావాలో ఆలోచిస్తూ ఉంది. మనిషికి మనం సపోజు ఏఐలో తెలంగాణ భవిష్యత్ ఎలా ఉండబోతుంది అంటే అప్పుడే జ్యోతిష్ని అవతారం ఎత్తుతుంది. జ్యోతిష్ని అవతారం ఎత్తి భవిష్యత్ ఇలా ఉండబోతుందని ఒక అంచనా వేస్తుంది. కాలజ్ఞానం చెప్తా ఉంటుంది. బ్రహ్మంగారు ఏఐ అంటే బ్రహ్మంగారు అయిపోయింది ఓ రకంగా. ఏ సైన్స్ చెప్తుంది. ఏఐకు తెలియని అంశం లేదు. అన్ని అంశాలను ఈ ప్రపంచాన్ని ఒడబెట్టి పట్టుకొస్తుంది. మనిషి ఏం ఆలోచిస్తుందో దానికి సమానంగా ఆలోచిస్తూ ఉంది. మనిషికి ఏం కావాలనే దాన్ని సమానంగా ఏఐ ఆలోచిస్తుంది. ఎప్పుడైతే ఏఐ మనిషి కంటే ఎక్కువ ఆలోచించింది అనుకో, డేంజర్ అవుతుంది, విస్ఫోటనం తప్పదు. మనిషి కంటే ఎక్కువ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆలోచించడం ప్రారంభించిందంటే అప్పుడు అసలైన ప్రమాదం స్టార్ట్ అవుతుంది. రోబో సినిమా అవుతుంది అప్పుడు. కోర్ బ్రాంచీల్లో కృత్రిమ మేధ, బీబీఏ, బీసీఏల్లో కూడా అమలు. ప్రత్యేక పాఠాలు కాకుండా అవసరమైన చోట ఏఐ అనుసంధానం. ఏఐసిటికి నిర్ణయం, నిపుణుల కమిటీ నియామకం. భవిష్యత్తులో కృత్రిమ మేధ ప్రవేశించని రంగం ఉండబోదని ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారికి సూచన చేస్తూ ఉన్నా. ఇప్పుడు మనం విద్యా సంవత్సరం ప్రారంభించుకోబోతా ఉన్నాం. చాలా పాఠశాలల్లో, గవర్నమెంట్ పాఠశాలల్లో మనం ఇట్లాంటి ఎలక్ట్రానిక్ డివైజులు, బోర్డులు అవన్నీ పెట్టుకున్నాం, టీవీ లాంటివి పెట్టుకున్నాం. అందులో ఏ సబ్జెక్టును పిల్లలకు బోధించడానికి ఒక సపరేట్ ట్యూటర్లను పెట్టండి. ఎందుకంటే ఈ మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మన పిల్లలు మారుతారు. వాళ్ళకు ఆ ప్రాథమిక స్థాయి నుంచే మనం మినిమం 6-7వ తరగతి నుంచి కనుక ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లా పనిచేస్తుంది, మనం ఏమేం చేయొచ్చు మీద అనేది చెప్తే చాలా అద్భుతాలు జరుగుతాయి. ముఖ్యమంత్రి గారు ఇది ఏం చేస్తారంటే మీ పేరే పెట్టుకోండి, పోనీ రేవంత్ అన్న బడి పథకం అని ఏదో నోటి పెట్టుకోండి. కానీ ఏం చేస్తారంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఈ డిజిటల్ బోర్డులను ఇప్పటిదాకా ఉపయోగిస్తలే. బడి ఉన్నాయి, ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే ఉపయోగిస్తున్నారు. మన ఊరు మనబడి ప్రణాళికలో భాగంగా వచ్చినటువంటి ఎక్విప్మెంట్ అంతా అట్లా ఉంది. దీనికి ఒక్క పర్సన్ని రిక్రూట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆ తర్వాత దీని గురించి తెలిసినటువంటి ఒక నిపుణుడిని ఒక స్కూల్కు పెడితే ఒక్క క్లాసు 45 నిమిషాలు పీరియడ్ ఉంటుంది. 45 నిమిషాల్లో ఒక 5 నిమిషాలు ఆ పీరియడ్ కోసం కేటాయించి ఒక రోజుకు ఒక దాని గురించి దాని మీద వివరిస్తే పిల్లలకు వాళ్ళు 10వ తరగతి వచ్చే వరకు పర్ఫెక్ట్గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తునంతా వాళ్ళు అంచనా వేసేటువంటి ఒక శక్తివంతులుగా తయారవుతారు. పిల్లలకు మనం పాఠాలు చెప్పడం అవసరం, పాఠాలు అవసరము, చరిత్ర అవసరము. కానీ ఇవాళ వాస్తవానికి నేను బీటెక్ చేయలే, నేను పొలిటికల్ సైన్స్ వైపు ఉన్నా, నాకు బీటెక్కి సంబంధించినటువంటి అంశం తెలియదని ఇలా ఒడితే వచ్చేస్తుంది అది. కాబట్టి మనము గవర్నమెంట్ స్కూల్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను తీసుకుపోయేటువంటి ఆల్రెడీ డివైజులు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ఇంటర్నెట్ ఉంది, అంత ఉంది. కేవలం ఒక ట్యూటర్ను పెడితే ఆ వ్యవస్థ రన్ అవుతుంది. మీరు చూడండి, ఆ దిశగా ఆలోచించండి.
ఏఐసిటికి ఈ నిర్ణయం నిపుణుల కమిటీ నియామకం భవిష్యత్తులో కృత్రిమ మీద ప్రవేశించని రంగం ఉండబోదని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తమ సంస్థలో రానున్న 18 నెలల్లో కోడింగ్ మొత్తం ఏఐ రాయనుందని మెటా CEO రానున్న 18 నెలల్లో కోడింగ్ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాయనుందని మెటా CEO జుకర్బర్గ్ సైతం ప్రకటించడం సంచలనం సృష్టిస్తుంది. ఇంకా ఈ కోడింగ్ చేయాల్సినటువంటి కొలువులు, ఈ ఐటీలు, ఆ తర్వాత ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ కాలేజీలలో లక్షల ఫీజులు పోయి చదివి నోట్స్ రాసి పరీక్షలు ఏమీ లేదు. చదువుతో సంబంధం మీరు చూడండి. ఈ జూకర్బర్గులు, ఆ తర్వాత ఆయన పేరేంది స్పేస్ ఎక్స్ ఎలాన్ మాస్క్లు, వీళ్ళు ఎవరు కూడా పెద్దగా చదవలే. వీళ్ళు చదివింది మోతాదే అంతే. కంపెనీ ఓనర్ ఎప్పుడు మోతాదే చదువుతాడు, అంతే చదువుతాడు. బాగా చదువుకున్న వాళ్ళు ఉద్యోగులు పెట్టుకుంటాడు. నేను ఎక్కడో చూసిన ఒక వీడియో, ఒక ఇద్దరు మాట్లాడుకుంటూ మోడీ చదువుకున్న MA డిగ్రీ కాగితాలు బయట పెట్టినంటే ఆయన 10th కూడా చదివితే బాగుండని అంటారు. కామెడీ చూడు. అంటే ఇప్పుడు 10th చదవకపోయినా పర్వాలేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ఇంకా అద్భుతాలు జరుగుతాయి. ముఖ్యమంత్రి గారు ఇవాళ మీరు నిన్న మాట్లాడినటువంటి మాట తీసుకుపోయి జస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇందులో ఎంతవరకు నిజం ఉందంటే ఎన్ని తప్పులు ఉన్నాయో మొత్తం చెప్తుంది. ఆ వ్యవస్థ అట్లా మారిపోయింది. ఇప్పుడు క్యూ న్యూస్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతుంది. క్యూ న్యూస్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 90% యూజ్ చేస్తున్నాం. మేము అన్ని 90% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తున్నాం. మనం అప్డేట్ కావాలి. ఈ నేపథ్యంలో అన్ని రంగాల వారు మా దగ్గర రిక్రూట్మెంట్కి వచ్చేవారు ఏం చదువుకున్నామని కాదు, నీకేం టెక్నాలజీ తెలుసు అనేటువంటి పరిస్థితిలో రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో అన్ని రంగాల వారు ఏఐపై అవగాహన, నైపుణ్యం కలిగి ఉండాల్సిన అవసరం ఎంతో దూరంలో లేదు, ఖచ్చితంగా ఉండాల్సిందే. ప్రస్తుతం కోర్ బ్రాంచీల విద్యార్థులు మైనర్ సబ్జెక్టుగా ఏఐని చదువుకునే అవకాశం అనేక కళాశాలలో ఉంది. ఇలా విడిగా కంటే తాము ఎంచుకున్న సబ్జెక్ట్ రంగంలో ఏఐని కలిపి నేర్చుకోవడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. బేసిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ మనం 10th క్లాస్ అయిపోయే లోపల పిల్లలకు కనుక అందించగలిగితే ఇంతకు మించినటువంటి గొప్ప పని ఇంకొకటి ఉండదు. ఇక మీ పిల్లలు IIT ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.